గత వీడియోలో ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూసినట్లయితే మహాభారతం ప్రకారం పుట్టుకతో గుడ్డువాడైన రాజు ఎవరు? ఆప్షన్ ఏ దీర్ఘతముడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి పాండురాజు, ఆప్షన్ డి ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ దీర్ఘతముడు. ఈ దీర్ఘతమ మహర్షి తల్లి మమత. ఈమె గర్భంతో ఉన్న సమయంలో దీర్ఘతమ పినతండ్రి అయిన బృహస్పతి మమతకి వరమిస్తుంటే ఆమె నిరాకరించింది. దానితో ఆగ్రహానికి గురైన బృహస్పతి నీకు పుట్టుకతో గుడ్డువాడైన బాలుడు జన్మిస్తాడు అని మమతను శపించాడు. ఈయన పుట్టుకతో గుడ్డువాడు, కానీ రాజు కాదు, వీళ్ళ బ్రాహ్మణ కుటుంబం. ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు. సంతానం లేకుండా చిత్రాంగదుడు మరియు విచిత్రవీరుడు మరణించడంతో భీష్ముడి సలహా మేరకు సత్యవతీదేవి వ్యాస మహర్షిని పిలిపించి నియోగ పద్ధతిలో చిత్రాంగదుడు మరియు విచిత్రవీరులు భార్యలైన అంబిక అంబాలికలతో కలయిక జరిపించారు. ఆ సమయంలో అంబిక కళ్ళు మూసేయడంతో పుట్టుకతో గుడ్డువాడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. నెక్స్ట్ ఆప్షన్ సి పాండురాజు. అంబిక మరియు వ్యాసుడికి కలిపి ధృతరాష్ట్రుడు జన్మించగా మిగిలిన అంబాలిక మరియు వ్యాసుడికి కలిపి ఈ పాండురాజు జన్మిస్తాడు. క్వశ్చన్ ఆఫ్ ద డే, సహజ కవచ కుండలాలతో జన్మించింది ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి అంగారపర్ణుడు, ఆప్షన్ డి భీముడు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.